డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపై రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేస్తారా అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపై రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేస్తారా అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపై రేవంత్ సర్కార్ హరీష్ రావును నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేస్తారా అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. కొద్ది రోజులుగా ప్రజల సమస్యలపై రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేస్తారా అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. వరంగల్ వెళ్లేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమయ్యారు. పాలిటెక్నిక్ విద్యార్థులు వరంగల్లో ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. జియో 97 రద్దు చేయాలని, శక్తి స్కీమ్ ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైన బైఠాయిస్తూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క శక్తి స్కీమ్ ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వారికి మద్దతుగా హరీష్ రావు నిలుస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాస్టర్ ట్యాంక్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు విద్యార్థుల పక్షాన హరీష్ రావు ఉండి వారి సమస్యలు విని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమై మాట్లాడారు. సో ఈ రోజు కూడా వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ నిరసన కార్యక్రమానికి హరీష్ రావు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లేందుకు ఉదయం సన్నద్ధమైనప్పుడు
సైబరాబాద్ పోలీసులు హరీష్ రావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. హరీష్ రావుని వరంగల్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు అంటే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎప్పటికప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ఎండగడుతూ వస్తూ ఉన్నారు. అందుకు కక్షపూరితంగా హరీష్ రావుని ఈ రోజు వరంగల్ వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రతి సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం వారికి వచ్చినా సరే హరీష్ రావు ముందుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందుకే హరీష్ రావుని వరంగల్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి ఇచ్చినటువంటి జీవో 97 వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, శక్తి స్కీమ్ ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చాలా మంది విద్యార్థులు పాలిటెక్నిక్ చదువుకున్న వారందరూ కూడా ఇవాళ లేబర్స్ గా మారే అవకాశం ఉంది శక్తి స్కీమ్ వల్ల. కాబట్టి ఇంటర్మీడియట్ లక్షల రూపాయలు పెట్టి చదవలేనటువంటి విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్స్ చేసి ఆ తర్వాత బీటెక్ వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఇవాళ పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీటెక్ వెళ్లేందుకు లేకుండా వారిని ఆపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు సంబంధించి హరీష్ రావు ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతూ వస్తున్నారు. ఈ అంశాన్ని సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా లేవనెత్తామని కూడా ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు, విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఎందుకంటే జీవో 97 పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పెనుశాపంగా మారిందని ఆ అంశానికి సంబంధించి సెప్టెంబర్ 7 నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా లేవనెత్తుతామని కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి హరీష్ రావు ఏ వర్గం వారికి కష్టం వచ్చినా ఆ వర్గం వారికి అండగా ఉండేందుకు ఆయన సన్నద్ధమవుతూ ఉన్నారు. అనేక సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనం పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు వచ్చారు. వారికి అండగా హరీష్ రావు ఉన్నారు. వారి సమస్యల్ని విన్నటువంటి హరీష్ రావు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి స్కీము రద్దు చేసేంత వరకు కూడా వారి తరఫున ఉండి మాట్లాడతామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇట్లా చూస్తే అన్ని సమస్యలపైన ముఖ్యంగా ఇవాళ చూస్తే 22A చాలా మంది ఇటు బాధితుల్ని చేర్చారు. అంటే 22A వల్ల ఇవాళ చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో చూసినా, హైదరాబాద్ పరిధిలో చూసినా, వివిధ జిల్లాల్లో చూసినా కూడా. కాబట్టి దానికి సంబంధించి కూడా వారి పక్షాన హరీష్ రావు నిలబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ అంశానికి సంబంధించి కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అంశ 22A అంశానికి సంబంధించి బాధితుల పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల ఖచ్చితంగా ఎండగడతామని కూడా ఆయన చెప్పారు. అంటే ప్రతి అంశం పైన హరీష్ రావు మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు పైన కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఇవాళ వరంగల్ వెళ్లకుండా ఆ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే హరీష్ రావు వరంగల్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా అడ్డంకులు పెట్టకుండా సజావుగా సాగేలా కృషి చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా వరంగల్లో ఈ యొక్క జీవో 97 రద్దు చేయాలని, శక్తి స్కీమ్ వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హరీష్ రావు వెళ్తున్నారు. కాబట్టి వెళ్లే మార్గ మధ్యలో ఎక్కడ కూడా అడ్డంకులు పెట్టకుండా ఆయన ప్రయాణం సజావుగా సాగేలా పోలీసులు సహకరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కక్షపూరిత ధోరణి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించడం సరైనది కాదని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. కావాలని ఒక కుట్రపూరితంగా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి హరీష్ రావు మాట్లాడుతుంటే హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే వరంగల్ పర్యటనకు సంబంధించి పోలీసులు సజావుగా వరంగల్ పర్యటనకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో పాలిటెక్నిక్ విద్యార్థులు వరంగల్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతారు. కాబట్టి మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వరంగల్ కి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. ఆ నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొంటారు. ఆ నిరసన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల కూడా హరీష్ రావు మాట్లాడతారు. ఈ రోజు ఉదయం హరీష్ రావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా
అక్కడ మాట్లాడతారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా అక్కడ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా వరంగల్ పర్యటనలోని భాగంగా హరీష్ రావు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి వరంగల్ పర్యటన నిమిత్తం ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా వరంగల్లో నెలకొంటాయా, ఆ యొక్క నిరసన కార్యక్రమం ఏ విధంగా అక్కడ జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు.